పేరు పల్లవి, నా పందెం 10,000. నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించలేదు జోగి, సారీ. నాకేం తక్కువ కులం ఒకటి నాది బట్టి ఎంకటి అన్నట్టు మీరు కూడా నా మీదకి వచ్చి అరుస్తారేంద్రా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేని చూసి అమ్మాయిని రేప్ చేసేస్తా. నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? ఎవరైనా చూస్తే బాగోదు. అప్పుడు మా ఊళ్ళో అంతా ఆంజిగాడు ఏంట్రా ఇంత పని చేశాడని షాక్ అయిపోతాడు. కాదంటే చెప్పు, ఏ బస్సు ట్రైన్ చూసుకుంటాను. ఏంటి ఊరు వెళ్ళిపోతున్నావు? కాదు, చనిపోవడానికి. నాకేం తక్కువ, కొంచెం కళ్ళ తక్కువ, అంతేగా. కొంచెంగా చాలా. అసలు నా ప్రాబ్లమ్ ఏంటి నువ్వు జోగి? నువ్వు నా లైఫ్ లో లేకపోతే నేను హ్యాపీగా ఉంటా. పోతే పోనీ ఎదవ ప్రాణం, దేవుళ్ళంటే మా తాత చచ్చిపోయాడు, నేను బతికి చేసేది ఏమి లేదు. ఇంకా ఇంటి నాకు సావు, అంతేగాని జోలికి రావు. మామా, లవ్ ఫెయిల్ అందరూ చేతులు కోసుకుంటారు కదా, నువ్వు కూడా కోసుకోవచ్చు కదా మామా. పిచ్చా, చచ్చిపోతావు అని చెప్తున్నా కదా, అర్థం కదా? ఏంటి చనిపోతానా? చనిపోతే చనిపోనివ్వండి. ఒక లైలా, ఒక మజ్ను, ఒక పారు, ఒక దేవదాస్ లాగా చరిత్రలో నిలిచిపోతా. నీకు కూడా చెప్పాను చనిపోతావని, అయినా సరే నువ్వు నా కోసం చెప్పిన డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనం ఫిజికల్ గా కలిస్తే బాగుంటది. అసలు నేను ఇంత త్వరగా అర్జున్ని మర్చిపోతాను అనుకోలేదు తెలుసా. ఏదో ఒక రోజు నా లవ్ సక్సెస్ అవుతుంది, నా లవ్ స్టోరీకి ఆస్కార్ కూడా వస్తుందిరా. నువ్వు చూసుకుంటుండు.